సత్యం గారు ఆల్రెడీ లైవ్లో మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సమా రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. బీజేపీ పూడి తిరుపతిరావు గారు జాయిన్ అవుతున్నారు. అలాగే కపిలవాయి దిలీప్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్కారం దిలీప్ కుమార్ గారు. స్వాతి గారు నమస్కారం అండి. పూడి తిరుపతిరావు గారు నమస్కారం. ఎస్ స్వాతి గారు, యాజ్ ఎ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆర్ పొలిటికల్ వర్కర్, తమిళనాడు పొలిటికల్ సీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మన ఇద్దరం కూడా తమిళనాడు గురించి మీరు ఒక డిబేట్కి వచ్చినప్పుడు మాట్లాడుకున్నాము. ఆ అంచనాను తారుమారు చేస్తూ ఇవాళ విజయ్ 105 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. జస్ట్ షార్ట్ ఆఫ్ 13 to 14 సీట్స్ టు గెట్ ద పవర్. నేను మీకు సో ఫస్ట్ మీకు ఆ రోజు కూడా చెప్పాను, నేను తమిళనాడులో ఆల్మోస్ట్ లాస్ట్ 8 months నుండి తమిళనాడు అంతా ట్రావెల్ చేస్తుంది. సో మాకు ఫీల్డ్ నుండి ఎమర్జ్ అయింది ఏంటి అంటే, ఎయిదర్ తమిళనాడులో టీవీకే అసలు టోటలీ ఒక కార్నర్ లో ఉండొచ్చు, జస్ట్ ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఎలా పర్ఫామ్ చేసింది, ఆర్ ఒకవేళ స్వీప్ చేస్తే మ్యాసివ్ గా స్వీప్ చేయొచ్చు అనేదే మాకున్న ఫీల్డ్ నుండి వచ్చిన అండర్స్టాండింగ్ కూడా. సో ఫస్ట్ దీన్ని ఐ సీ యాజ్ ఏ రే ఆఫ్ హోప్ అండ్ చేంజ్ ఫర్ డెమోక్రసీ అంటాను నేను. ఎందుకంటే 2-3 థింగ్స్ వెరీ డిసైసివ్ గా ప్లే చేశాయి టీవీకే ఎమర్జెన్స్ లో. ఒకటి, కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ యూత్, తమిళ్ యూత్ ఎలా ఉన్నారంటే క్రాస్ కటింగ్ కాస్ట్, క్రాస్ కటింగ్ రీజియన్, క్రాస్ కటింగ్ రిలీజియన్ వాళ్ళు టీవీకేతో అలైన్ అయ్యారు, విజయ్ ఇమేజ్ తో అలైన్ అయ్యారు. వేరేస్ మీరు ఆంధ్రప్రదేశ్ యూత్ లో చూస్తే ఈ కులపు యూత్, ఈ కులపు యూత్, ఈ పార్టీ యూత్, ఈ లీడర్ యూత్ అన్నట్టు ఉంటారు. వేరేస్ అక్కడ వాళ్ళకి పార్టీ ఎఫిలియేషన్ ఏదైనా అవనివ్వండి, వాళ్ళ పేరెంట్స్ ఎఫిలియేషన్ ఏదైనా అవనివ్వండి, విజయ్ అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. సో అక్రాస్ రీజియన్స్, అక్రాస్ రిలీజియన్, కాస్ట్ యూత్ విజయ్ కి సపోర్ట్ అయ్యారు. అండ్ రెండోది ఏంటంటే, టీవీకే స్ట్రాటజిక్ గా కూడా మనం టీవీకేని గమనిస్తే వాళ్ళ ఎనర్జీస్ ని డిసిపేట్ చేయలేదు. అంటే వాళ్ళ ఎనర్జీ అంతా అన్నిటి మీద పెట్టలేదు, చాలా కేర్ఫుల్ గా స్ట్రాటజిక్ గా ఓన్లీ ఈవెంట్స్ చేశారు, విజయ్ బేస్డ్ ఈవెంట్స్ మాత్రమే చేశారు. మొత్తం క్యాంపెయిన్ మీరు గమనిస్తే విజయ్ సెంట్రిక్ గానే నడిచింది. విజయ్ లీడర్షిప్, విజయ్ పర్సనల్ లైఫ్, విజయ్ అలాంటి స్ట్రగుల్స్ గో త్రూ అయ్యారు. సో ఇట్ వాజ్ స్ట్రాటజిక్. అంటే ఇదేమి వాళ్ళు అన్కాన్షియస్ గా చేయలేదు, వాళ్ళకి తెలుసు వాళ్ళు పార్టీ బిల్డ్ చేయలేరు, వాళ్ళు క్యాడర్ ని బిల్డ్ చేయలేరు, రాత్రికి సెకండ్ లైన్ లీడర్షిప్ బిల్డ్ చేయలేరు. అందరు వీటిని వీక్నెసెస్ అని చెప్పారు. యాక్చువల్లీ మీకు సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ లేరు, మంచి స్పోక్స్ పర్సన్స్ లేరు, అసలు కరూర్ క్రైసిస్ అయినప్పుడు టీవీకి రిప్రజెంట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో అసలు లీడర్షిప్ లేదు, క్యాడర్ లేరు, అంతా జస్ట్ ఫ్యాన్ క్లబ్ ని పెట్టుకుని మీరు ఫ్యాన్ క్లబ్ ని పార్టీ లాగా మార్చాలనుకుంటున్నారు అని. సో ఏవైతే వీక్నెసెస్ చెప్పారో వాళ్ళ వీక్నెసెస్ ని గమనించుకొని దే డిడ్ నాట్ ట్రై టు ఫిక్స్ ఈచ్ వీక్నెస్. సో స్ట్రాటజిక్ గా మేము ఇప్పుడు ఇవన్నీ సాల్వ్ చేయలేము, మేము చేయగలిగింది ఏంటి, లీడర్ ఇమేజ్ ని పీపుల్ కి తీసుకెళ్ళగడం. సో ఇట్ ఈస్ లీడర్ టు పీపుల్, ఈ కనెక్షన్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగారు, ఈవెంట్స్ ద్వారా చేశారు. నెక్స్ట్ ఇంకొక ఫెంటాస్టిక్ థింగ్ నేను వెరీ క్లోజ్లీ మా ఫ్రెండ్స్ క్యాంపెయిన్ లో గమనించింది ఏంటంటే, అంటే ఇలాంటి స్టార్లు ఎంతకు ముందు కూడా వచ్చారు, ప్రభుత్వాలు తీసుకొస్తా ఉన్నారు, మార్పు కోరుకుంటున్నా ఉన్నారు, కానీ అసలు ఎక్కడ ఆ మేర వాళ్ళని పెద్దగా కన్సిడర్ చెయ్యలేదు కదా ప్రజలు. బట్ వై తమిళనాడు ఈజ్ సో స్పెషల్, వై విజయ్ ఈజ్ సో స్పెషల్? స్వాతి గారు, థ్యాంక్ యూ, దట్ ఈస్ ఇంపార్టెంట్. మనం ఇక్కడ విజయ్ ని కేవలం స్టార్ లాగా చూస్తే అది చాలా తప్పు. కేవలం అతను ఒక హీరో కాబట్టి, ఒక హీరో సెంట్రిక్ పాలిటిక్స్ నుండి, ఇది తమిళనాడులో హీరో క్రేజ్ ఉంటుంది, ఆ ఫెనటిసిజం నుండి వచ్చిన ట్రెండ్ కాదు ఇది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రిజెక్షన్ ఆఫ్ ద ట్రెడిషనల్ పాలిటిక్స్. ఇప్పుడు నేను చెప్పబోతున్న పాయింట్ అదే. మీరు టీవీకే పాలిటిక్స్ గమనిస్తే ఇట్స్ ఆల్ సోషల్ మీడియా పాలిటిక్స్. మీరు టీవీకే క్యాండిడేట్స్ చూడండి, అసలు కొత్త ఫేసెస్, వాళ్ళకి పార్టీస్ గురించి ఏం తెలియదు, పాలిటిక్స్ గురించి ఏం తెలియదు, జస్ట్ టీవీకేకి ఇన్నాళ్ళు ఫ్యాన్ క్లబ్ లీడర్స్ లాగా ఉన్నారు. బట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీస్ కి టికెట్లు ఇచ్చారు. డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఎవరంటే అప్పటిదాకా టీవీకే విజయ్ సినిమా రిలీజ్ అయినప్పుడు బ్యానర్లు కట్టి, పోస్టర్లు కట్టి విజయ్ ఫ్యాన్ యూనియన్స్ రన్ చేసిన వాళ్ళు, బుస్సి ఆనంద్ అక్కడ నుండి వచ్చిన వాళ్ళు. సో ఆదవ్ అర్జున్ అఫ్ కోర్స్, ఒక ఆదవ్ అర్జున్ కొంచెం డిఫరెంట్, ఒక పొలిటికల్ దీని నుండి వెళ్ళిన అతను. అరుణ్ రాజు కొంచెం ఐఆర్ఎస్ బ్యాకింగ్ నుండి వెళ్ళిన అతను. బట్ మిగతా అంతా అక్కడ ఉన్నది ఫ్యాన్ క్లబ్ లీడర్స్. సో వాళ్ళ క్యాంపెయిన్ కూడా మీరు గమనిస్తే మెనీ క్రియేటివ్ వేస్ ఆఫ్ సోషల్ మీడియా క్యాంపెయిన్. 80,000 90,000 ఫాలోవర్స్, 1 lakh ఫాలోవర్స్ ఉంటారు.
డిఎంకేని అటాక్ చేయడానికి శవయాత్రలు చేస్తూ నామినేషన్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఫీల్డ్ కి వెళ్ళిపోయి రివర్స్ పక్కన కూర్చుని అక్కడ నుండి లైవ్ వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారు. సో మెనీ క్రియేటివ్ వేస్ లో యంగ్స్టర్స్ అంటే ఇవాళ పిల్లలు, ఇంకా చెప్పాలంటే పిల్లలు, సోషల్ మీడియా కార్యకర్తలు, విజయ్ ఫేసు, ఈ మూడేనా ఇవాళ ఓడించినవి డిఎంకేని? ఖచ్చితంగా జెన్సీ ప్రభావం అనాలి మనం దీన్ని. కేవలం మొన్న కూడా మీరు అన్నారు ఆ రోజు నాతో. నేను అన్నాను ఎస్, యాక్చువల్లీ దట్ ఈస్ గోయింగ్. నాకు ఇండియన్ డెమోక్రసీలో ఇవాళ నేను యాక్చువల్లీ ఓపెన్ స్టేట్మెంట్ నేను చేయాలనుకుంది ఏంటంటే, ఇవాళ ఇండియన్ డెమోక్రసీలో మిక్స్ ఆఫ్ హోప్ అండ్ పెయిన్ అన్నమాట. హోప్ తమిళనాడు ఇస్తే పెయిన్ వెస్ట్ బెంగాల్ ఇస్తుంది. సో హోప్ ఏంటి అంటే ఆల్టర్నేటివ్ పాలిటిక్స్, యంగ్స్టర్స్ ఇన్ పాలిటిక్స్, న్యూ ఇష్యూస్ ఇన్ పాలిటిక్స్. ఇది కేవలం ఫ్యాండమ్, మరి జనాలు ఓట్లు వేసిన వాళ్ళంతా అతని హీరో వర్షిప్ చేసేసారంటే అబ్సల్యూట్ ఏదో వెర్రెక్కిపోయి వచ్చి ఓట్లు వేసారు అనుకోవడానికి, అట్లా చూడడానికి లేదు. ఎందుకంటే విజయ్ ఆల్సో స్టూడ్ ఫర్ మెనీ వాల్యూస్. ఇందాక నేను మీ డిబేట్ ని గమనిస్తున్నాను, ఒక ఆయన పాయింట్ తీసుకొచ్చారు. విజయ్ ఏంటంటే హీ కాన్షియస్లీ రిజెక్టెడ్ బీజేపీ, హీ రిజెక్టెడ్ ప్రెషర్స్. ఆయన మీద ఎన్నో పర్సనల్ ఇష్యూస్ అన్నిటినీ తీసుకొచ్చారు, వాటి అన్నిటినీ హీ విత్స్టూడ్. హీ ఆల్సో స్పోక్ అగేన్స్ట్ దెమ్. అంటే ఏదో సాఫ్ట్ గా అటాక్ చేయటం కాదు, డైరెక్ట్ గా పాయింట్ ని క్లియర్ గా మేక్ చేస్తూ ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ అగేన్స్ట్ డివిజివ్ పాలిటిక్స్ అని చెప్పి. తిరుపతిరావు గారు, 1 సెకండ్ స్వాతి. సో తిరుపతిరావు గారు, బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసినా, కలవడానికి ప్రయత్నం చేసినా, లేకపోతే కరూరు సమయంలో తోడుంటడానికి ప్రయత్నం చేసినా, తర్వాత సినిమా విషయంలో కానీ వాట్ ఎవర్, అది మీరు నేరుగా చేశారా అని నేను అనట్లేదు, ఎలా చేసినా కూడా నేను నా రాజకీయం నేను చేస్తాను, నేను ఒకటి గెలుస్తానా